సోనా గార్డెన్. హాయ్ యోస్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మా అక్క వాళ్ళ పొలంలో ఆకుకూరలు పెట్టామండి కొత్తగా. అండ్ కొన్ని హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి, కొన్ని విత్తనాల కోసం వదిలేసాము. సో పొలం ఎలా ఉందనేది చూద్దాం, ఏమేమి ఆకుకూరలు పెట్టామనేది కూడా చూద్దాం. సాధారణంగా మొక్కలు పెంచాలనుకున్నప్పుడు ఆకుకూరలు పెంచడం చాలా ఉత్తమం. ఆకుకూరలు పెంచడం వల్ల ఏంటంటే అవి త్వరగా మొలకెత్తుతాయి, త్వరగా హార్వెస్ట్ వస్తాయి. మనం వాటిని పెంచడం కూడా ఈజీ, వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఒకవేళ వ్యాపారానికైనా కూడా ఆకుకూరలు అనేవి మనకి చాలా రీజనబుల్, యూస్ఫుల్ అండ్ మనకి ఏంటంటే ఎఫర్ట్ పెట్టడం తక్కువ ఉంటుంది అనమాట. సో ఆకుకూరలు పెట్టాము పొలంలోని, ఎలా ఉన్నాయని చూద్దాం. ఇవి వచ్చేసి విత్తనాలకండి. సో ఎండిన చెట్లని ఇలా విత్తనాల కోసం ఉంచేసాము. బయట నుంచి విత్తనాలు కొనుక్కున్నప్పుడు మనకి కొన్ని కల్తీ వస్తాయి. సో మనమే విత్తనాలని క్రియేట్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది అండ్ మనకి మేలైన మొక్కలు వస్తాయి కూడా. ఇది వచ్చేసి చుక్కకూర. చూసారు కదా ఎంత థిక్గా వచ్చాయో, చాలా చాలా బాగుంది. సో సీడింగ్ వేసిన తర్వాత 1 వీక్కి మీకు ఇలా వస్తుంది అనమాట. సీడింగ్ వేసిన 1 వీక్కి మనకి ఇంత చక్కగా వస్తుంది అనమాట. సో సుమారు మేము ఒక 7 మడులు మేము తోటకూర పెట్టుకున్నాము. 1 వీక్ ఇలా ఉంది. నెక్స్ట్ వీక్కి మేము హార్వెస్ట్ చేసేస్తాం కూడా అనమాట. సో ఎంత గ్రీన్గా చాలా నీట్గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మడులుగా పెట్టుకోవాలి ఆకుకూరలు పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే మనకి వాటర్ ఆకుకూరలకి చాలా నీడ్ అనమాట. సో అది వాటర్ ప్రిజర్వ్ అయి ఉండడానికి అండ్ ఇవి సమతుల్యంగా పెరగడానికి కూడా మనము మడులుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి హార్వెస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పొలంలో దారులు ఏర్పరచుకోవడం వల్ల మనం నడవడానికి, మొక్కల్ని మనం వాచ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇవి తోటకూర అండి. చూడండి ఎంత థిక్గా వచ్చాయో. ఇవి సీడింగ్ జరిగిన తర్వాత అనమాట. ఒక్క వారంలో అయిపోతాయండి ఆకుకూరలు అంటే. ఆకుకూరలు ఎప్పుడు ఒకసారి ఇదంతా ప్లేస్ అంతా ఒకలాగే వేసేసుకోకూడదు. వాటికి చిన్న చిన్న మడులుగా కట్టి వేసుకుంటే అవి ఎదగడానికి బాగుంటాయి, మనం హార్వెస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో మళ్ళీ మధ్యలో నడవడానికి కూడా చూడండి స్పేస్ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 1 వీక్లో హార్వెస్ట్ అయిపోతాయి. చూసారా, ఇది ఎర్ర తోటకూర అండ్ నార్మల్ తోటకూర, ఎర్ర తోటకూర కూడా కలిపి ఉంది కదా, చూస్తున్నారు కదా. మేము ఇంత హైట్ వచ్చే వరకు ఇది ఎందుకు వదిలేసామంటే మేము 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు దీన్ని మేము సీడింగ్ కోసం వదిలేసాం. బయట విత్తనాలు మేము కొనుక్కోకుండా మా ఓన్ పంట నుంచే మేము సీడింగ్ని క్రియేట్ చేసుకొని ఆ సీడింగ్నే తర్వాత పంటకి యూజ్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం తోటకూర విత్తనాలను వదిలేసాం అనమాట. ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర. చాలామంది ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర అంత వాల్యూ ఉండదు ఇలాగా కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది జస్ట్ క్రియేట్ చేశారు ఎర్ర తోటకూర అంతే. దానివల్ల తినడం వల్ల దీనికి దానికైనా సెపరేట్గా ఉంటుంది, అది రసాయనాలతో తయారైంది ఇలాగే ఏమీ కాదు. ఎర్ర తోటకూరన పచ్చ తోటకూరన కూడా వాల్యూస్ సేమ్ ఉంటాయన్నమాట. ఒక మడి మొత్తం ఇవి పెద్దగా ఉండడం వల్ల మడులుగా కనిపించట్లేదు. మొత్తం ఇదంతా సీడింగ్కి వదిలేసామండి. మొత్తం ఇదంతా ఒకసారి చూడండి, మొత్తం అంతా సీడింగ్కి అనమాట. నెక్స్ట్ వీటి నుంచి సీడింగ్ తీసి ఆ సీడ్స్నే మళ్ళీ నెక్స్ట్ పంటకి యూజ్ చేస్తాం అనమాట. బాగుంది కదా, కొత్తగా మళ్ళీ కొనుక్కోకుండా మనమే విత్తనాలు కల్తీ కాకుండా అనమాట. మేమే విత్తనాలు క్రియేట్ చేసుకొని మా విత్తనాలని మళ్ళీ పంటకి యూజ్ చేస్తాం. ఇవి వచ్చేసి ఖాళీ మడులు. ఈ ఖాళీ మడులను మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టుకోవడానికి క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ కొత్తగా కొన్ని మళ్ళు పెట్టుకున్నాం కదా, ఒక 10-15 మళ్ళ వరకు. ఇవి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసాము. ఇప్పుడు విత్తనాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇందులో ఈ చుక్క పెడదాం అనుకున్నాం. ఎందుకంటే తోటకూర, పాలకూర పెట్టాము మళ్ళన్నీ కూడా. ఇది వచ్చేసి పాలకూర అండి. పాలకూర కూడా చాలా హెల్తీగా వచ్చింది, చాలా బాగుంది. పాలకూర వచ్చేసి ఒక 4 మడుల వరకు పెట్టుకున్నాము. అసలు గ్యాప్ లేకుండా
ఎక్కడ అసలు వేస్ట్ అవ్వకుండా సీడింగ్ మొత్తం మంచిగా వచ్చాయి. అండ్ మేము వెళ్ళడానికి దారి ఇదంతా. సో ఇటువైపు విత్తనాలు, ఇటువైపు ఏమో కొత్త మొక్కలు వేసాం. అండ్ ఇది వచ్చేసి పాత పాలకూర అండ్ దానికి తెగులు వచ్చింది. సో దాన్ని ఇంకా మేము వదిలేసాము. 2 హార్వెస్ట్లు అయ్యాయి. సో ఇప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసి నీట్గా ఇచ్చేసేస్తాము. చూడండి ఎర్ర తోటకూర ఎంత బాగా అంటుందో మధ్యలో. ఈ మధ్య కూరగాయల్లో చాలా స్పెషల్ కూరగాయలు వచ్చాయి. ఎర్ర బెండకాయలు, ఎర్ర తోటకూర, కలకల క్యాప్సికమ్స్ అయితే మనం చాలానే ఎప్పటి నుంచో చూస్తున్నాము. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎర్ర బెండకాయలు, ఎర్ర తోటకూరని మనం ఇళ్లలో కూడా ఎక్కువ పెంచుతున్నాం. బయట అమ్మేదానికన్నా స్పెషల్గా గార్డెన్స్ ఇంట్లో మెయింటైన్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎర్ర బెండకాయలని అంటే రెడ్ లేడీ ఫింగర్స్ని అండ్ ఈ అమరాంతస్ ఇంకా ఈ తోటకూరని కూడా పెంచుతున్నారు. టేస్ట్ కూడా సేమ్ ఉంటుందండి. ఈ ఎర్ర తోటకూర అంటే ఏదో నలిపోతున్నారు కొంతమంది కొనుక్కోవడానికి, అట్లా ఏం లేదు. 2 తోటకూరలు ఒకే సేమ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. డిఫరెన్స్ అంటే కలర్ మాత్రమే డిఫరెన్స్. సో ఇవంతా సీడింగ్కే వదిలేసాం మేము ఈ మడి. చూసారు ఇది పాలకూర అండి. సో పాలకూర హార్వెస్ట్ అయింది కొంచెం. పాలకూర ఏంటంటే పెద్ద పెద్ద ఆకులు రావటం వల్ల ఏంటంటే వాటిని మళ్ళీ రీగ్రోత్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఒక 4 మడులు పట్టాము. ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాం. ఇది వచ్చేసి చుక్కకూర పూత సూపర్ ఉంటుందండి. మీరు పంటలో దూరం నుంచి చూస్తే అది ఎలా కనిపిస్తుంది అంటే ఏదో మనం వేరే ఫ్లవర్స్ ఏమైనా పెంచుతున్నట్టు ఉంటుంది. చుక్కకూర కూడా విత్తనాలకు వదిలేసాము. ఇప్పుడు ఇంకా ఈ ఆకు ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు, పుల్లగా బాగుంటుంది కూడా. సో మేము ఇంట్లోకి యూజ్ చేసేస్తాము. బయట అమ్మడానికి కొంచెం కొంతే ఉపయోగపడుతుంది, మిగతాది వేస్ట్. సో మిగతాది ఆకులుగా కోసేసుకొని ఇంట్లో యూజ్ చేసేసుకోవడం, లేదా ఎవరికైనా కొంత తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారు అక్క వాళ్ళు. ఈ చుక్కకూర ఈసారికి ఈ సీడింగ్ అయిపోయిన తర్వాత, ఈ హార్వెస్ట్ తర్వాత ఇది కూడా మొత్తం క్లియర్ చేసేస్తాం. అండ్ చూడండి ఇది అంతా వచ్చేసి పాలకూర. చాలా నీట్గా వచ్చింది. వేసి 4 days 5 days అయినట్టుంది, 1 week లోపే వేసి. ఆ పక్కన మళ్ళీ ఇంకో 4 మడులు, అటువైపు ఒక 7 మడుల దాకా తోటకూర పెట్టాం కదా. చుక్కకూర పక్కనే మళ్ళీ ఇంకొక పొడుగ్గా ఒక 7 మడుల వరకు మళ్ళీ తోటకూర పెట్టాం. అటువైపు రైట్ సైడ్ అంతా పాలకూర, లెఫ్ట్ సైడ్ అంతా తోటకూర పెట్టాం. ఇటు సైడు చుక్కకూర, తోటకూర ఎక్కువ ఉంది అండ్ సీడింగ్కి కొంచెం ఉంది. ఇటు వాటరింగ్ ఇస్తున్నాం కదా ప్రస్తుతానికి. ఈ మడి మొత్తం గోంగూర పెట్టామండి. గోంగూర ఇంకా వరసగా పెట్టేసాము. మొత్తం ఈ సైడ్ ముక్క మొత్తం అంతా గోంగూరను పెట్టేయడం జరిగింది. సో గోంగూర కూడా ఇప్పుడు మంచిగా వస్తుంది ఈ టైంలో. సో అందుకే గోంగూర, తోటకూర ఇచ్చేస్తున్నాం. వారం మాకు హార్వెస్ట్ వస్తుంది అండ్ మార్కెట్కి ఇచ్చేస్తున్నాము. ఇవి కొత్త మడులు. ఈ మడుల్లో కొత్త మొక్కలు పెట్టడానికి పెట్టామన్నమాట. చూడండి సరేనా. ఇక్కడ దానికోసం ఇది వదిలేసాం. అవి క్లీన్ చేసేసి దాని తర్వాత ఇవి పెడతాం. పాలకూర కూడా కొత్తగా పెట్టాం చూడండి. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి చుక్కకూర. చుక్కగా చాలా చాలా బాగుంటాయి. మీరు దూరం నుంచి చూసినట్లయితే ఏదో పూల మొక్కలు ఏవో పెంచుతున్నట్టు అనుకుంటాము. పింక్గా ఉంటాయి. సో విత్తనాలకు వదిలేసాం. ఒక హార్వెస్ట్ వస్తుంది అండ్ విత్తనాలకు కూడా యూజ్ చేస్తూ ఉంటుంది. గోంగూర, పాలకూర, చుక్కకూర ఈ 4 ఆకుకూరలు పెట్టాము. 1 week మాకు వచ్చేస్తాయి. ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా కొన్ని ఉన్నాయి అండ్ మిగతావేమో ఇంకొక 1 week పడుతుంది హార్వెస్ట్కి. కొత్త మళ్ళు ఉన్నాయి కాబట్టి
మేము చదువు చేసుకుంటున్నాం భూమి, దాంట్లో కొత్త విత్తనాలు పెడతాము. ఆకుకూరలకి నీరు శాతం ఎక్కువ ఉండాలండి. సో ఇప్పుడు మేము దారిలో నడవడానికి కూడా దారులు ఏర్పరచుకున్నాం కదా, సో అలాగే వాటర్ ఎక్కువైపోయినా కూడా బయటకు పోవడానికి కూడా మేము దారులు పెడతాము. సో ఇక్కడ ఎక్కువైపోయినాయి అనుకోండి, వీటి నుంచి ఇక్కడ నిలవండి, తర్వాత వీటికి, లేదా వీటిలో ఎక్కువైపోయింది అనుకోండి వాటర్ దిగి ఆ పళ్ళానికి వస్తాయి అన్నమాట. సో అట్లా క్రియేట్ చేసుకుంటే ఆకుకూరలకి నీరు అవసరం కాబట్టి, వచ్చేది ఎండాకాలం కాబట్టి మనం వాటిని పాడవకుండా చక్కగా ఎదిగేలా చేసుకోవచ్చు, ఎప్పుడు పచ్చగా ఉండేలా మెయింటైన్ చేయొచ్చు అనమాట. తోటలో ఒక వంకాయ ముక్క వచ్చిందండి. ఇది తెల్ల వంకాయలు. చెప్పాలంటే ఇది వచ్చిన తర్వాత సరిగ్గా పట్టించుకోలేదు. ఒకవేళ సరిగ్గా వాటరింగ్ ఇచ్చి చుట్టూ చదును చేస్తుంటే బాగుండేది. చాలా వంకాయలు అయితే ఉన్నాయి, కానీ దీనికి బాగా పురుగు పట్టింది. సో నేను చూసినప్పుడు చాలా ఉన్నాయి వంకాయలు అయితే, 1, 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ అవి గిడస బారిపోయినట్టు ఉన్నాయి, కొంచెం కూడా కళగా లేవు. చూడండి ఒక బగ్స్ ఎలా ఉన్నాయో. సో ఇది తోట కాబట్టి ఖచ్చితంగా పురుగు అది పడుతుంది. దాన్ని సరిగ్గా ఈ ఆకుకూరలు గొడవ పడిపోయి ఆ మొక్కను సరిగ్గా పట్టించుకోలేదు. విషయం ఏంటంటే సో దాన్ని కొంచెం చదును చేసి వాటరింగ్ ఇద్దామని అనుకుంటున్నాము. నూతి నుంచి మోటార్ ద్వారా వాటర్ని తోడి సో పొలం మొత్తానికి ఇస్తున్నామండి. సో ఈ పొలంలో మాకు కొబ్బరి చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. సో కొబ్బరి చెట్లు నుంచి కొబ్బరికాయలు ఫ్రీక్వెంట్గా రాలుతుంటాయి, ఒకసారి నెత్తి మీద కూడా పడవచ్చు, చూసుకుంటూ ఉండాలి కాలప్పుడు. సో ఇప్పుడు మేము చదును చేసిన ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా, సో ఆ ప్లేస్లో ఏంటంటే కొబ్బరికాయలు కూడా పడుతున్నాయి. ఆకుకూరలు పెంచే వాళ్ళు కంపల్సరీగా వాటర్ మెయింటెనెన్స్ ఉండాలండి. సో ఉసిరి కూడా వచ్చింది మా దాంట్లో ఒకటి, అది ఎదిగితే మంచిగా కోసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కొబ్బరికాయలు చూడండి ఎలా పడ్డాయో, ఎక్కడ చూస్తే అక్కడ కొబ్బరికాయలు పడతాయి అనమాట. సో పెద్దవి కూడా ఉంటాయి, మంచిగా అయిన తర్వాత దించుతాము. కొబ్బరి మట్టలు, వీటిని మేము ఇంటి దగ్గర నీళ్ళు కాసుకోవడానికి అది యూజ్ చేస్తూ ఉంటాము ఉన్నప్పుడల్లా. అంతేనండి ఈరోజు. సో మొక్కలు ఎలా ఉన్నాయనేది చూసాం కదా. ఇంటికి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ హంసి వస్తానని చాలా గొడవ చేసింది, టిఫిన్ తినలేదు, పొద్దున్నే వచ్చాం కాబట్టి. సో మమ్మీకి అవి చెప్పేసి వచ్చాం. ఇప్పుడు మార్చి నెల కాబట్టి పొలాలన్నీ ఫుల్గా పచ్చగా ఉన్నాయి. మా చుట్టూ వరి పొలాలేనండి. సో ఈ టైంలో పాములు ఎక్కువ ఉంటాయి, సో భయపడుతూనే వెళ్ళాము. మా చిన్నప్పుడు మిగతా ప్లేసెస్ అంతా కూడా వరియే ఉండేది, ఇప్పుడు ఇక్కడ లేఅవుట్స్ అవి రావటం వల్ల. చూసారు కదండి, మీకు ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆకుకూరలు మేము ఎలా పెట్టుకున్నామో చూసారు కదా. మీరు కూడా ఇంటి దగ్గర గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనా గార్డెన్. వాచ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా?